ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీ డిప్లొమా C23లో అందరికీ కామన్ సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకోండి. ఈ ఛానల్లో స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. వచ్చేస్తే ఫ్రెండ్స్, మ్యాథ్స్ వెయిటేజ్ టేబుల్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూనిట్ 1 నుంచి చూసుకుంటే 1 క్వశ్చన్ అయితే మనకు వస్తుంది. యూనిట్ 1 పేరు ఫంక్షన్స్ ఫ్రెండ్స్. దీని నుంచి ఒక షార్ట్ క్వశ్చన్ అయితే వస్తుంది 3 మార్క్స్కి. నెక్స్ట్ చాప్టర్ చూసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫ్రెండ్స్. దీని నుంచి మనకి సెకండ్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సెకండ్ కాలమ్. దీని నుంచి ఒక క్వశ్చన్ 3 మార్క్స్కి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ 3 and 4 మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి అయితే మనకు వస్తాయి. దీంట్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ 11th కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ చాప్టర్ నుంచి మనకి 16 మార్క్స్. నెక్స్ట్ లెసన్ మనం చూసుకున్నట్లయితే కాంపౌండ్ యాంగిల్స్. దీని నుంచి మనకి 5th క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్ 3 మార్క్స్కి. నెక్స్ట్ 5th లెసన్ చూసుకున్నట్లయితే మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్. దీంట్లో 6th క్వశ్చన్ 3 మార్క్స్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th లెసన్ ట్రాన్స్ఫర్మేషన్స్. దీంట్లో మనకి 12th ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. దీనికి 5 మార్క్స్. నెక్స్ట్ 7th చాప్టర్ చూసుకున్నట్లయితే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. దీని నుంచి మనకి 12th బి క్వశ్చన్, ఇది 5 మార్క్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. దీని నుంచి మనకి 13th ఏ క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీని నుంచి 13th బి క్వశ్చన్. నెక్స్ట్ 10th లెసన్కి వచ్చేస్తే కాంప్లెక్స్ నెంబర్స్. దీని నుంచి క్వశ్చన్ నెంబర్ 7 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 3 మార్క్స్కి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ స్ట్రైట్ లైన్స్ ఫ్రెండ్స్. దీని నుంచి క్వశ్చన్ నెంబర్ 8 అయితే వస్తుంది. దీని నుంచి 3 మార్క్స్. నెక్స్ట్ సర్కిల్స్కి వెళ్ళినట్లయితే 14th ఏ క్వశ్చన్ ఇందులో నుంచి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కోనిక్ సెక్షన్ చాప్టర్ నుంచి 14th బి క్వశ్చన్. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ మనం డిఫరెన్షియేషన్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇందులో నుంచి మనకి ఒక షార్ట్ ఆన్సర్ 10th క్వశ్చన్, 15th ఏ 15th బి 16th ఏ 16th బి. ఓవరాల్గా 2 ఎస్ఎస్ ఫ్రెండ్స్. ఈ చాప్టర్ అసలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్ళినట్లయితే జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్. దీని నుంచి మనకి 17th ఏ క్వశ్చన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిజికల్ అప్లికేషన్స్. ఇందులో నుంచి మనకి 17th బి క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమా అండ్ మినిమా. ఇందులో నుంచి మనకి 18th ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. దీని నుంచి 18th బి క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన వెయిటేజ్ 110 మార్క్స్కి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు పాస్ అవ్వడానికి నేను ఒక వెయిటేజ్ చేసి పెట్టాను, అది చూడండి ఒకసారి. ఇందులో నుంచి మనం చూసుకున్నట్లయితే 69 మార్క్స్కి అయితే వస్తాయి ఫ్రెండ్స్. 69 మార్క్స్కి వెయిటేజ్ అయితే నేను తయారు చేశాను. మనం ఇందులో చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ చాప్టర్. దీని నుంచి 3 మార్క్స్. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. దీని నుంచి 3 మార్క్స్. నెక్స్ట్ మ్యాట్రిసెస్ నుంచి మనము చూసాం కదా 3, 4 and 11th క్వశ్చన్ అయితే వస్తుంది. దీని నుంచి 16 మార్క్స్. నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్స్ నుంచి మనకి 5th క్వశ్చన్ 3 మార్క్స్. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి 7th. స్ట్రైట్ లైన్స్ నుంచి 8th క్వశ్చన్. నెక్స్ట్ సర్కిల్స్ నుంచి 14th ఏ క్వశ్చన్, ఇది 5 మార్క్స్కి. నెక్స్ట్ డిఫరెన్సియేషన్ నుంచి ఈ చాప్టర్ మిస్ చేసుకోవద్దని చెప్పాను కదా ఫ్రెండ్స్. దీనిలో నుంచి మనకు ఒక షార్ట్ 2 ఎస్సేస్. నెక్స్ట్ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్, మ్యాక్సిమా అండ్ మినిమా. ఇవి మనం రాసినట్లయితే మనకి ఓవరాల్గా 69 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. పాస్ కన్నా చాలా ఎక్కువే. ఇప్పుడు మనం క్వశ్చన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. మనం ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్కి మనకి ఈ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ మార్క్తో వేసాను కదా 4 క్వశ్చన్స్. ఇవైతే చూసుకోండి, ఇంపార్టెంట్ ఇవి. ఏ ఫంక్షన్ f is defined by f of x is equal to x square plus x plus 1. Then find a f not f is equal to 0, f is equal to 1, f is equal to 5. ఇలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి అయితే వస్తుంది. ఇందులో నుంచి ఇది అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళినట్లయితే మ్యాట్రిక్స్. ఇందులో నుంచి 3, 4 and 11 క్వశ్చన్స్ వస్తాయన్నాం కదా. మనం క్వశ్చన్ వైజ్ చూద్దాం. 3 and 4 నుంచి ఈ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకున్నట్లయితే మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్ మ్యాథ్స్లో. నేను చూసుకోండి, కింద డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మనం కాంపౌండ్ యాంగిల్స్ నుంచి ఈ క్వశ్చన్స్. ఇఫ్ a plus b is equal to 5/4 then prove that 1 minus cot a into 1 minus cot b is equal to 2 or cot b minus 1 cot a minus 1 is equal to 2. ఇలా అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో నుంచి. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇందులో నుంచి 3 క్వశ్చన్స్ అయితే 3 కాదు ఫ్రెండ్స్ 4 క్వశ్చన్స్ అయితే తయారు చేశాను. ఇవి చూసుకోండి, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ చాప్టర్ నుంచి ఇది. నెక్స్ట్ 7th క్వశ్చన్ షార్ట్ ఆన్సర్. ఇది చూసుకున్నట్లయితే మనం ఇక్కడ
6 క్వెషన్స్ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. ఇవి ఓన్‌గా నేను కష్టపడి పేపర్ మొత్తం లాస్ట్ టైమ్ పేపర్స్ లాస్ట్ ఇయర్‌వి మొత్తం చూసుకొని అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ మొత్తం చూసుకొని ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఇందులో పెట్టేశాను. నెక్స్ట్ 8th క్వెషన్‌కి ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ హూజ్ స్లోప్ ఈజ్ -1/2 అండ్ పాసింగ్ త్రూ -5 అండ్ 2. ఫ్రెండ్స్ ఇందులో ఫార్ములాస్ ఉంటాయి. అవి మనం చదువుకుంటే చాలు ఇవన్నీ చేసేయొచ్చు. యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఇలా అయితే క్వెషన్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ మనం 9th క్వెషన్ చూసుకున్నట్లయితే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి వస్తుంది. దీంట్లో ఇవి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన క్వెషన్స్. నెక్స్ట్ 10th క్వెషన్ డిఫరెన్షియేషన్ నుంచి అయితే వస్తాయి. ఇందులో ఈ 5 ప్రాక్టీస్ చేయండి. పైన 8th క్వెషన్‌లో కొన్ని అయితే మిస్ చేశాను. ఇవి 2 ఫ్రెండ్స్, ఇవి 2 చూసుకోండి. నెక్స్ట్ మనం లాంగ్ క్వెషన్స్‌కి వచ్చేస్తే 11th క్వెషన్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి క్రామర్స్ రూల్ అండ్ ఇంకోటి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, ఈ 2 మెథడ్స్ నుంచి మనకైతే క్వెషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఈక్వేషన్ ఇచ్చింటాడు. ఇందులో నుంచి మనకి XYZ వాల్యూస్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇది వేరే. అండ్ నెక్స్ట్ మనం సర్కిల్స్ చాప్టర్కి వచ్చేస్తే ఇందులో 14th A అండ్ B ఫ్రెండ్స్. నేను ఇక్కడ 12th అండ్ 13th చాప్టర్స్ అయితే మిస్ చేశాను. నాకు ట్రిగ్నోమెట్రీ కొంచెం కష్టం అనిపించింది. మీరు ఈ టైంలో అవి చదవాలంటే చాలా కష్టము. మీరు చదువుతాం అనుకుంటే చదువుకోండి, అవి ఈజీ అనుకుంటే. లేకుంటే ఈ చాప్టర్స్ అయితే ఫార్ములాస్ తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకోసం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. 14th A క్వెషన్కి ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూస్ సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమంటాడు. ఇలా అయితే క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 14th B క్వెషన్ చూసుకున్నట్లయితే మనకి కోనిక్ సెక్షన్స్ నుంచి అయితే వస్తుంది. వర్టెక్స్ అండ్ ఫోకస్ ఆఫ్ పారాబోలా ఇలా ABC ఇచ్చి కనుక్కోమంటాడు. ఇందులో ఈ క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 15th AB అండ్ 16th AB చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓవరాల్గా డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి అయితే వస్తాయి. ఇందులో ఈ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. 10 క్వెషన్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. 10, 11, 12 ఉన్నాయనుకుంటా. ఇక్కడ 12 క్వెషన్స్ అయితే పెట్టేశాను. ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం 17th A క్వెషన్ జియోమెట్రికల్ అప్లికేషన్స్. ఇందులో నుంచి మనకి ఈ 2 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మెయిన్ ఎగ్జామ్లో 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫిజికల్ అప్లికేషన్స్ 17th B క్వెషన్ ఇందులో నుంచి వస్తుంది. దీంట్లో ఈ 4 క్వెషన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మనకి 18th A మ్యాక్సిమా అండ్ మినిమా చాప్టర్ నుంచి అయితే వస్తుంది. ఇందులో ఈ 4 క్వెషన్స్ చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ 18th B ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే మనకి 5 మార్క్స్కి అయితే ఈ క్వెషన్ ఉంటుంది. ఇందులో ఈ 4 అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్వెషన్స్కి ఆన్సర్స్తో సహా మీకు PDF కావాలంటే నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. కింద మన ఛానల్ ఉంటుంది, అందులో వెళ్ళి బయోలో చూసుకున్నట్లయితే చాట్ అయితే ఓపెన్ అవుతుంది, నా చాట్ కాంటాక్ట్. అందులో వచ్చి మెసేజ్ చేసినట్లయితే నేను మీకు PDF అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మోడల్ పేపర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మనం పైన డిస్కస్ చేసిన విధంగానే క్వశ్చన్ వైజ్ మోడల్ పేపర్ ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, ఇక్కడ ఫంక్షన్స్ నుంచి అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇలా థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిక్స్, ఫోర్త్ క్వశ్చన్ కూడా మ్యాట్రిక్స్ నుంచే. మ్యాట్రిక్స్ చూడండి ఫ్రెండ్స్, 2 AB ఇచ్చి A+B అయితే కనుక్కోమన్నాడు. ఇటువంటి ఈజీ ఫ్రెండ్స్, ఈజీగా 3 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు, అస్సలు వదులుకోకండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కాంపౌండ్ యాంగిల్స్ నుంచి అయితే వచ్చింది. ఈ చాప్టర్లో మనకి కొంచెం ఫార్ములాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రూవ్ దట్ ఇది మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నుంచి అయితే వచ్చింది. ఇలా అన్ని క్వశ్చన్స్. కింద లాంగ్ ఆన్సర్స్కి వచ్చినట్లయితే మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. 11th క్వశ్చన్ 12th 13th స్కిప్ చేసామని చెప్పా కదా. ఇది ట్రిగ్నోమెట్రీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందులో ఈజీ అంటే 13th B క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇందులో మనకి ఏరియా కనుక్కోమని అడుగుతాడు, ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ 14th A క్వశ్చన్కి మనం వచ్చినట్లయితే ఇక్కడ సర్కిల్స్ నుంచి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ 2 ends ఇచ్చి డయామీటర్ లెన్స్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇలా అన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు మోడల్ పేపర్ 3 చూసుకున్నాం. ఇక్కడ ఫంక్షన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి సెకండ్ క్వశ్చన్, 3rd and 4th మ్యాట్రిసెస్ నుంచి A+B హోల్ బాల్. ఇది 4th క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ A ఇచ్చి A² కనుక్కోమన్నాడు. ఇటువంటివి అసలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, A × A చేస్తే A² వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి, క్రామర్స్ రూల్ అడిగాడు. అయినా చూసుకుంటే మోడల్ పేపర్ 1లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, ఇక్కడ క్రామర్స్ రూల్. ఈ 2 మెథడ్స్ తప్ప అసలు వేరే మెథడే లేదు ఫ్రెండ్స్. ఈ 2 మెథడ్స్ చూసుకుంటే మీరు ఈజీగా 10 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఇలా నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ప్రాపర్గా
ఆ పేపర్లో రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్కి ఎక్కువ టైం కూడా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ని ముందుకు తేవాలంటే మన వీడియోని లైక్తో సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.